సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కొత్త సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. జూన్ లోపు దీనిని పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదట ఈ ప్రాజెక్టుపైనే సీఎం సమీక్ష నిర్వహించారు. తొలి పర్యటనగా ఇవాళ ఈ ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళుతున్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కాసేపట్లో బయలుదేరనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సీఎం కేసీఆర్ ఎంతసేపట్లో బయలుదేరనున్నారు? మధుశ్వేత, మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల సందర్శనకు అలాగే పనుల జరుగుతున్న తీరును అంచనా వేయడానికి ఆయన 2 రోజులకు గాను ఈ పర్యటనకు వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆయన సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో 1 కోటి ఎకరాలకు నీరు ఇవ్వటమే లక్ష్యంగా కేసీఆర్ ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని పనులను కూడా ఆయన దగ్గర నుండి పర్యవేక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అత్యధిక వేగంగా పనులు జరుగుతున్న ప్రాజెక్టుగా ప్రభుత్వం చెప్తూ ఉంది. ముఖ్యంగా 80,500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుంది. దీనిపైన ఇప్పటికే ఒక 40,000 కోట్లను కూడా చాలా వేగంగా ఖర్చు చేయడం జరిగింది. మరొక 40,500 కోట్లను ఖర్చు చేయాల్సి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న తీరు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఇంకా ఎలాంటి సూచనలు ఇవ్వాలి, అటు ఇంజనీర్లు కావచ్చు, ఇటు ముఖ్యంగా కాంట్రాక్టర్లు కావచ్చు, ఎలాంటి దిశానిర్దేశం చేయాలనే దానిపైన కేసీఆర్ ఒక ఇంజనీర్ల బృందాన్ని కూడా ఇప్పటికే విశ్రాంత ఇంజనీర్లను కూడా ఒక బృందంగా ఏర్పాటు చేసి ఇప్పటికే వాళ్ళంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు, మరోవైపు సీతారామ అలాగే తుపాకులగూడెం ప్రాజెక్టులను కూడా వీళ్ళంతా కూడా ఇంజనీర్ బృందం ఇప్పటికే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఒక నివేదికలను తయారు చేసి పనులు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రికి ఒక నివేదికను కూడా సమర్పించడం జరిగింది. దీనిలో భాగంగానే కేసీఆర్ ఈరోజు రేపు ఈ 4 ప్రాజెక్టులకు సంబంధించిన పనుల జరుగుతున్న తీరును పరిశీలించి ఒక అంచనా వేయబోతున్నారు. ముఖ్యంగా 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలను సాగునీటి ప్రాజెక్టులపైన ఖర్చు చేయడం జరిగింది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక 32,500 కోట్ల అంచనా ఖర్చు అవుద్దని చెప్పి ప్రభుత్వం ఒక అంచనా వేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 5,000 కోట్ల రూపాయలనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ఖర్చు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక 17,000 కోట్లను రుణంగా తీసుకుని ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన అటవీ భూముల సేకరణ కావచ్చు, అలాగే అటవీ అనుమతులు కావచ్చు, మరోవైపు నిధుల సమీకరణ కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నూతన సంవత్సరంలో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఏదైతే గతం నుంచి నూతన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ముఖ్యంగా 1 కోటి ఎకరాలకు నీరు ఇవ్వటమే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని చెప్పి కేసీఆర్ పదే చెప్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నామని కూడా ఆయన గతంలో అనేకసార్లు స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును మధ్యాహ్నం 1 గంటకు ఆయన ముఖ్యంగా మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ నుంచి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి వరకు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కింద జరుగుతున్న పనులను ఆయన ఒక పరిశీలన చేయబోతున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి కొంతవరకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఒక సూచనప్రాయ నిర్ణయానికి కూడా ప్రభుత్వం రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఇంజనీర్ల బృందం అంతా కూడా ఇప్పటికే అక్కడ పర్యటించి వచ్చే ఖరీఫ్ నాటికి ఖచ్చితంగా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రాజెక్టు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్న విధంగానే ముందుకు సాగుతుందని చెప్పి ఇంజనీర్ల బృందం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించడం జరిగింది. మరోవైపు రంగారెడ్డి, పాలమూరుతో పాటు సీతారామ ప్రాజెక్టు అలాగే తుపాకులగూడెం ప్రాజెక్టును కూడా ఈరోజు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించబోతున్నారు. అయితే సీతారామ ప్రాజెక్టు పైన మాత్రం ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అటవీ భూముల అనుమతి వచ్చినప్పటికీ కూడా నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా పనులు మాత్రం నత్తనడక సాగుతుందని చెప్పి ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించారు. దీనిలో భాగంగానే ఆయన దీని మీద ఒక సీరియస్గా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సీతారామ ప్రాజెక్టు ఒక 13,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఒక 1,200 కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్టు పైన ఖర్చు చేయడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించిన ఏదైతే తుపాకులగూడెం ప్రాజెక్టుకి బ్యారేజ్ కూడా నిర్మించాల్సి ఉంటుంది. బ్యారేజ్తో పాటు ఏదైతే వరద కాలువతో పాటు దిన్ని ప్రాజెక్టు ఇలా అన్ని ప్రాజెక్టులను కూడా పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి ఈరోజు మొదటి విడతగా కాళేశ్వరంతో పాటు రంగారెడ్డి, పాలమూరు, మరోవైపు సీతారామ అలాగే తుపాకులగూడెం ప్రాజెక్టును ఆయన పరిశీలించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒక 17,000 ఎకరాలను ఇంకా
సేకరించాల్సి ఉంటుంది ప్రాజెక్ట్ కింద. ఖచ్చితంగా వీటన్నింటిని కూడా అంచనా వేసిన తర్వాత ఆయన పరిశీలించిన తర్వాత అధికారులు అలాగే కాంట్రాక్టర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రాజెక్టులు జరుగుతున్న తీరుపై మాత్రం ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ నూతన సంవత్సరంలో కొన్ని ప్రాజెక్టులను ఖచ్చితంగా అమల్లోకి తీసుకురావాలి, అలాగే సాగునీటికి ఇవ్వాలని చెప్పి భావిస్తారు. మశ్వేత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.